చిన్ని ఆశ నాలో రేగెనే, దేవా నీతో నేను జీవించాలని. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో అందరూ కూడా వందనాలు, వందనాలు తెలియజేస్తున్నారు. ఈ వారపు మార్చిన ప్రోగ్రామ్కి మేము అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఏంటి కుటుంబ సమేతంగా వచ్చానని. ఈరోజు వాగ్దానముగా దేవుడు మీ కుటుంబాలు దీవించబోతున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వాక్యము చూసినట్లయితే, నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడు నీకంటూ ఒక కుటుంబాన్ని పెట్టాడు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలంటే, ఆస్వాదించాలంటే తల్లిని తండ్రిని ఏం చేయమంటున్నాడు? సన్మానించమంటున్నాడు. మరి నాకైతే అమ్మా నాన్న లేరు, నాకున్నదంతా కూడా నా దేవుడే. దేవుడు నన్ను ప్రేమించిన నా భార్య, నా తమ్ముడు, నేను ఏదైతే వీళ్ళిద్దరు ఉన్నారో వీళ్ళిద్దరు నేను ప్రేమించి, వీళ్ళు గౌరవిస్తూ, వీళ్ళు లోబడి నేను వెళ్ళినట్లయితే దేవుడు నన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. నా తమ్ముడు నన్ను ప్రేమించి, నన్ను గౌరవించి, నాకు లోబడి వెళ్తే నా తమ్ముడిని దేవుడు దీవిస్తాడు. నా భార్యగా నాకు లోబడి, నన్ను ప్రేమించి, గౌరవించి వెళ్ళినట్లయితే నా భార్యను దేవుడు దీవిస్తాడు. ఈరోజు మీ అమ్మ నాన్నగారికి లోబడి బ్రతకండి, దేవుని దీర్ఘాయుష్మంతుడిగా ఆశీర్వదిస్తాడు. భార్య భర్తకి, భర్త భార్యకి లోబడి ప్రేమించుకుంటూ బ్రతికిన వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్రతుకులు తీర్చిదిద్దబడతాయి, వాళ్ళ బ్రతుకులు దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మీ కుటుంబాలని దేవుడు అన్ని విధాలు కూడా ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలు ఎప్పుడు కూడా చిరునవ్వులతో ఉండాలి. మీ కుటుంబాలు శ్రమల నుంచి తప్పించబడాలి. దేవుడు మీ జీవితంలో ఏదైతే గొప్ప సంకల్పాన్ని పెట్టాడో ఆ సంకల్పం, ఆ చిత్తము దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వారం అంతా దేవుడు మీ కుటుంబాన్ని ఆస్వాదించును గాక. దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ.